2006 లో వచ్చిన తెలుగు బ్లాక్ బస్టర్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ విక్రమార్కుడు. రవితేజ, ఎస్ఎస్ రాజమౌళి డ్యువెల్ రోల్ యాక్షన్ గా ఈ సినిమా తీశారు. బ్లాక్ బస్టర్ అయింది. సెకండ్ బొమ్మరిల్లు. హీరో సిద్ధార్థ్, హీరోయిన్ జెనిలియా నటించిన ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్ తో బ్లాక్ బస్టర్ అయింది. థర్డ్ లక్ష్మి. హీరో వెంకటేష్ గారు ఈ సినిమాని యాక్షన్ సెంటిమెంట్ తో కమర్షియల్ హిట్ కొట్టారు. ఫోర్త్ హ్యాపీ. హీరో అల్లు అర్జున్ రొమాంటిక్ కామెడీతో యూత్ ఎంటర్టైనర్ హిట్ అయింది. ఫిఫ్త్ స్టాలిన్. హీరో చిరంజీవి గారు సోషల్ మెసేజ్ ప్లస్ యాక్షన్ గా డిబేట్ టాక్ తో అప్పట్లో యావరేజ్ మూవీగా నిలిచింది. సిక్స్త్ అశోక్. హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన ఈ సినిమా యాక్షన్ డ్రామాగా రూపొందించి యావరేజ్ హిట్ గా నిలిచింది. సెవెంత్ గోదావరి. శేఖర్ కమల డైరెక్షన్ లో ఈ సినిమా రొమాంటిక్ ఫీల్ గుడ్ మూవీగా నిలిచింది. ఇప్పటి క్లాసికల్ మూవీస్ లో గోదావరి కూడా ఒకటి ఉంటుంది. ఎయిత్ పోక్రి. ఈ పోక్రి సినిమా 2006 లోనే కాదు, యావత్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అప్పటి వరకున్న రికార్డులను చెదిరిపెట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ప్రిన్స్ అనే ట్యాగ్ నుంచి సూపర్ స్టార్ ట్యాగ్ ని అందించిన పూరి జగన్నాథ్ ఇండస్ట్రీ రికార్డుగా రూపొందించింది. మీకు 2006 లో వచ్చిన ఏ సినిమా అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. మరిన్ని మూవీ ముచ్చట్ల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.